లాస్ట్ కి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటది, ఆ సీన్ చాలా బాగుంది, బాగా చేశారు. ఆయన యాక్టింగ్ చెప్పవసరం లేదు. ఫస్ట్ హాఫ్ లో ఒక క్యారెక్టర్, సెకండ్ హాఫ్ లో ఒక క్యారెక్టర్, చాలా డిఫరెంట్ గా ఇన్ని విధాలుగా యాక్టింగ్ చేయగలిగింది ఆయన ఒక్కరే. చాలా బాగా యాక్టింగ్ చేశారు. కొంచెం కొంచెం యానిమల్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ లా అనిపించింది, బట్ చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ అయితే గూస్ బంప్స్, సీన్స్ కి బీజిఎమ్స్ కి చాలా బాగా సూట్ అయింది. అలా ఏం లేదు, ప్రతి సీన్ బాగుంది. డైలాగ్ అంటే అభి ఖేల్ షురూ హోగా అన్నట్టు ఒక డైలాగ్ ఉండే, వార్ వన్ సైడ్ చేసి ఖేల్ అంతా ఆయన ఆపేశారు. సినిమా అయితే సూపర్ హిట్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. 4 out of 5. I think it's 100 on 10. Yeah. Game changer ante it's like it was different, chala different ga undindi, like because it incorporated Hindi actors also. A lot of dialogues were also in Hindi, so I think this will do well in the Bollywood industry also. Huh? I mean, it's a mix of both. Kendukante like twists anni istunnaru akkada, so different ga undindi. But you know, normal Balaya movie action sequences, drama, unnecessary item songs ani usual ante. Already cheppanu kani nenu masters lo murders chesanu. That's his signature dialogue. Adi matram naku appati nunchi ippardaka gurtundi. అది ఆల్రెడీ నేను చాలా సార్లు విన్నాను, సో బానే ఉంది. బాగుంది, ఇట్స్ గ్రేట్. యా, ఉర్వశి, షీ లుక్స్ గ్రేట్, ఇట్స్ అమేజింగ్. యా, ఎగ్జాక్ట్ గా అఖండ లాగానే ఉంది, టు బి ఆనెస్ట్. యా, దట్స్ ఇట్. అన్నా కానీ మెయిన్ ఏం తెలుసా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కావాలని ముసుకొచ్చుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ పుష్ప సినిమా రికార్డులు ఎట్లా పోతే 50,000 కోట్లు ఎట్లా వస్తాయని చెప్పి బెదిరిస్తున్నా. అరే హైలైట్ అయిందన్నా, సినిమా బాగుందని చెప్తున్నా. మెగా ఫ్యాన్ గా చెప్పడం తప్ప, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న తగ్గేదే. 2 సినిమాలు బాగున్నాయి, సంక్రాంతికి హిట్, బ్లాక్ బస్టర్ హిట్. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మావాడిని, పర్సనల్ నంబర్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో, ట్రోల్ చేస్తున్నారు. నా ఇన్స్టా ఐడి కూడా చెప్పిన, మస్తాన్ బాయ్ అని చెప్పి, మస్తాన్ బాయ్ రివ్యూ అని చెప్పిన, దానికి ఫోన్ లో మిస్ కాల్ లో ఇంకో ఇన్స్టాగ్రామ్ షేక్ అయిపోతుంది. అట్లా చేస్తారు. మా వాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు, దయచేసి ట్రోల్ చేయకండి. మా వాడికి ఏమన్నా అయితే చెప్పండి, వినండి. మా వాడికి ఏమైతే మీరు మీడియా వాళ్ళే ప్రత్యేక సాక్షి. వాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు, మీరు బెదిరింపు కాల్సి వస్తున్నాయి, అన్ని అటాక్ చేస్తున్నారు. అన్న కాదు, ఆ వీడియో చూపిస్తా, కావాలంటే మీరు నమ్ముతలేరు కదా. నేను ఏమంటున్నా, వీడియో చూపిస్తా మీకు, ఆ వీడియో చూపిస్తా చూడండి. అన్న నేను దాంట్లో ఏమన్నా తప్పు మాట్లాడినా చూడండి. ఇంకో వీడియో చూపిస్తున్నా. ఏ ఆగా, మామూలుగా నా నిజం చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు, దిల్ రాజు గారు మీ సినిమా బాగుందని చెప్పడం తప్ప సార్? చెప్పండి సార్, మీరు దీని మీద స్పందించండి సార్. దిల్ రాజు గారు దయచేసి స్పందించండి సార్. ప్రాణహాని ఉంది సార్. గేమ్ చేంజర్ సినిమా హిట్ అని చెప్పడం తప్ప సార్? ఒక మంచి సినిమా సార్, అది ఒక మంచి మెసేజ్ సార్, ఒక రాజకీయంగా మంచి మెసేజ్ సార్. పైసలు తీసుకోకుండా ఓట్లేయడం అని చెప్పి మెసేజ్ ఇచ్చారు సార్. మీరు దేవుడు సార్, ఈ TFI కి దేవుడు సార్. మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నా సార్, నిజంగా చెప్తున్నా సార్. ఎండనక వాననక ట్రోల్ చేస్తున్నారు, తెల్లారు లేచి భయపడుతున్నా. వాడు ఉత్సవానికి కూడా భయపడతాడు. గేమ్ చేస్తున్నా బాగుందంటే ట్రోల్ వేస్తారు అన్న. మామిడికి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాణాన్ని ఉంది, దయచేసి ప్రొటెక్షన్ ఇవ్వండి. లాండ్ ఆర్డర్ చూసుకోవాలి, రావాలి సార్. దయచేసి రేవంత్ రెడ్డి సార్, దయచేసి చేతులు జోడించి ఆడుతున్నా, మామిడికి ప్రాణాలు. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సంక్రాంతిలో బిగ్ స్టార్స్ అందరూ కూడా మనకి ప్రేక్షకుల ముందర రావడం ఒక గొప్ప విషయం. సంక్రాంతి కోడి పందాలు కానీ ఆంధ్రాలో మీకు ఏ విధంగా కూడా తెలుసు. సో ఇప్పుడు అందరం కూడా కొన్ని వెహికల్స్ ఆన్ ది వే, రన్వేలో మాత్రం చాలా హెవీగా ఉన్నాయి, బైపాస్ లో చాలా ట్రాఫిక్ నడుస్తుంది. సో మనం కూడా ఇప్పుడు బయలుదేరబోతున్నాం. బాలయ్య గారికి మాత్రం క్యారెక్టర్ సూట్ అయింది, సవాల్ విసిరుతాడు. థ్యాంక్ యూ. జై బాలయ్య.
డాకు మహారాజ్ కి జై. డాకు మహారాజ్ మంచి సెన్సేషనల్ హిట్ అయిందండి సినిమా. తొలి రోజున బ్రహ్మాండంగా ఉంది. హుషారుగా సంక్రాంతి పండుగ అంతా ఐమాక్స్ థియేటర్లోనే ఉందండి. చాలా బాగుంది. బాబీ గారి డైరెక్షన్, తమన్ గారి మ్యూజిక్, రౌత్యాల డ్యాన్స్, దబిడి దిబిడి దబిడి సాంగ్ హైలైట్ అయిపోయిందండి. చాలా బాగుందండి సినిమా. రౌత్యాల అందాలు, ప్రజ్ఞా చేసేవారు గారు, శ్రద్ధా శ్రీనాథ్ గారి క్యారెక్టర్ హైలైట్ అయిందండి సినిమాలో. చాలా బాగుంది చేసింది. బాగా చేయించారు బాబీ గారు. నేను మొత్తం సినిమా పనిచేశాను, వర్క్ చేశాను. అందరు ఎంటర్టైన్కి బాబీ గారి డ్రీమ్కి అలాగే అన్ని పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఫోటోగ్రఫీ కానీ అన్ని బాగున్నాయి. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. బాలయ్య క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు ఏర్పడేశాడు. చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు. అనంతపురంలో ఫంక్షన్ క్యాన్సిల్ అయింది, ఎవరో డిసప్పాయింట్ అవుతుంది. ఫ్యాన్స్ అందరికీ విందు భోజనంలా ఉంది పండగ సినిమా. మళ్ళీ అనంతపురంలో సక్సెస్ మీట్లో కలుద్దాం. చాలా బాగుంది సినిమా. తమన్ మ్యూజిక్ హైలైట్ అండి, చాలా బాగుంది. హైలైట్స్ కత్తిన అంతా నార్మల్. అలాగే బేబీ డాల్ గారు క్యారెక్టర్ అంటే విలన్ గా తను మాత్రం అసలు కాంబినేషన్ అయితే వేరే లెవెల్. ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దాని తగ్గట్టు ఇంకేమన్నా ఉంటే బాగుండే. సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. పాప సెంటిమెంట్ అనేది కూడా ఫస్ట్ హాఫ్ బాగా ఇచ్చారు. సెంటిమెంట్ కానీ అసలు బాలయ్య బాబు ఆ పాప మధ్యలో ఉన్న రిలేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో అంతా లేకుండే, ఓన్లీ కొద్దిగా డల్ అనిపించింది బ్రో. ఇంకా అందులో ఏముంది డౌట్. రేటింగ్ కాదు కానీ పర్లేదు, చూడొచ్చు బాలయ్య బాబు కోసం. అంత లేదు, ఇంకా ఉందిగా భయ, ఇంకో సినిమా ఉంది. ఇప్పుడు ఒక సినిమా చూసి మనం బ్లాక్ బాస్టర్ అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ చూసాము, ఇప్పుడు బాలయ్య బాబు సినిమా చూసాం, రేపు సంక్రాంతి కోసం అనే సినిమా చూసాం. ఈ 3 సినిమా, ఇంకో సినిమా అయితే చూడాలిగా. ఆ సినిమా చూసినాక ఏ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అనేది తెలుస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూడొచ్చు. సినిమాలో ఇంకా ఐప్ వచ్చిన ఐప్ ఏదన్నా ఉందంటే దబిడి సాంగే. ఫైట్స్ బాగున్నాయి భయ్య. ఫైట్స్ సింపుల్ గా మంచిగా నీట్ గా ఉన్నాయి. అంత ఇంత ముందు లెక్క ఓ అది ఇది 100 మంది నరకుడు 200 మంది నరకుడు కాకుండా ఒక సింపుల్ సిటీగా ఇచ్చారు. చాలా బాగా అనిపించింది ఫైట్స్. డైరెక్షన్ అదే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న, చూపించిన విధానం కానీ, సాంగ్స్ కానీ, హీరోయిన్ కానీ, అసలు ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా స్టోరీ అనేది డిఫరెంట్ గా వచ్చింది, అంతే, అంతకు మించి అవుతుంది. లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది బ్రో. లాగ్ అనిపించింది, కొద్దిగా బోర్ అనిపించింది. అదే ఆ సెంటిమెంట్ ఇప్పుడు మామూలుగా బాలయ్య బాబు సినిమా అంటే మాక్సిమం సెంటిమెంట్ సీన్స్ అయితే ఉంటాయి, ఈ సినిమాలో కూడా ఉన్నాయి. కానీ ఆ సెంటిమెంట్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎలా ఉందని అడగండి అన్న. సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా బాగానే నడుస్తుంది. సినిమా బాగోలేదని ఎవరు చెప్పలేం కదన్న. చెప్తే మెగా ఫ్యాన్స్ చెప్పారు అంటారు. అది సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. నేను సాటిస్ఫై అవ్వలేదన్న. అది బాలకృష్ణ అంటే బీజిఎం అన్న. ఆ బీజిఎం లేనప్పుడు బాలకృష్ణతో సినిమా తీయకూడదన్న, వేరే వాళ్ళతో తీసుకోవాలి. బాలకృష్ణ అంటే 100% బీజిఎంతో ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అది బాలకృష్ణ గారికి బి గోపాల్ కానీ, బోయపాటి శ్రీని కానీ కరెక్ట్ అన్న. అంత ఇవ్వలేదన్న. ఏదో ఇక్కడ బాలకృష్ణ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడో, డైరెక్టర్ బాలకృష్ణ దగ్గరికి వచ్చాడో తెలియదు అన్న. అట్లా ఉంది సినిమా. ఏ రేటింగ్ లేదు. ఓకే అన్న, 100% ఓకే అన్న భయ్య, 100%. సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే సినిమాకి వేస్తాను. నన్ను గుర్తుపట్టకపోతే దానికి నేనైతే ఆ సినిమానే ఈ సినిమా. ఆ సినిమాకి నచ్చిన వాళ్ళు ఆ సినిమా నచ్చింది, ఈ సినిమా నచ్చినోడు ఈ సినిమాకి నచ్చింది. దానికి మనమైతే ఏం చేయలేము. దానికి ఏం కాదు, ఈ దమ్మియలే. హీరోకి ప్రతి ఒక్క మాస్ హీరోకి దడ పుట్టించాడంటే బాలయ్య బాబు మాస్. అసలు బాలయ్య అంటేనే మాస్. అలాంటి బాలయ్యకి ఇలాంటి ఎలివేషన్స్, ఇలాంటి బీజిఎం ఇస్తే అసలు బాక్స్ ఆఫీస్ అనేది తట్టుకోలేదు. రాయలసీమ తెరమాలకు మీరు బామ్మలు కథలు చిన్న ఇప్పుడు ఆడుకుంటున్నారేమో. నేను ఎలిమెంటరీ స్కూల్లోనే బామ్మలతో ఆడుకున్నాను. ఆవేశం ఆకలితో ఉన్న సింహాన్ని నువ్వు వేటాడిద్దావు.